మేము ఏది చెప్పినా కూడా వెంకటాద్రి స్వామికి తండ్రితోటి రిలేషన్స్ లేవు, సరైన రిలేషన్స్ లేవు. వెంకటాద్రి స్వామి పెళ్లి తండ్రి చేయలేదు, తండ్రికి చెప్పకుండానో లేకపోతే తండ్రిని ఎదిరించో ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అంతవరకు చెప్పామే కానీ వెంకటాద్రి స్వామికి ఆమెతోటి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా కుటుంబ సభ్యుల మీద పెట్టొచ్చు పీపీఎన్, వెంకటాద్రి స్వామి కూతురు అక్కడ వేరే అలా కాదు. ఇప్పుడు నేను ఎప్పుడన్నా వెంకటాద్రి స్వామి, ఇప్పుడు మారుతి మహాలక్ష్మి మీ బాబాయి వాళ్ళు పెట్టినప్పుడు మేము కూడా పెట్టొచ్చు కదా, వెంకటాద్రి స్వామి భార్య మేము కూడా అట్లాంటి చిల్లర అదవాళ్ళ చేత మెసేజ్లు పెట్టచ్చు ఎంతసేపు పని. అవును, మేము అట్లాంటి చెప్తాలేదు కాదు. ఆ రోజు మొదటి రోజే అట్లా పెట్టినప్పుడు నిజంగా మీ పక్క కరెక్ట్ అయిన వాడు ఉంటే పిలిచి సాగు కొట్టేవాడు. నేనైతే అదే పని చేస్తాను. అదే మేమేంటంటే ఇట్లాంటి చిల్లర వేస్తాడు. ఇప్పుడు నేను మీ బాబాయ్ పెడుతున్నాడు పీపీఎన్ ఇట్లాంటి కంట్రోల్ చేయ, మనం సామరస్యంగా ఉండాలి, ఇట్లాంటి ఏదో పనులు చేయకూడదు అని. పాయింట్ అర్థం కాలే, వాళ్ళది తప్పే అంటున్నా నేను. పని నేను ఈ పొజిషన్ లో నేను ఉండింటే పిలిచి మెట్టుతో కొట్టి సరే నువ్వు మెట్టుతో ఇప్పుడు ఈ దేశం ఇప్పుడు చూడు, మేము ఇట్లా కొట్టడాలకి తిట్టడాలకి చంపడాలకి నరుక్కోవడానికి ఇలాంటి మేము కొట్టే మాడతాం, ములాజేం లేదు. అదే ఇలాంటి వాటికి మేము వెళ్ళం పీపీఎన్. మేము ఖచ్చితంగా ఈ దేశంలో చట్టము న్యాయము, ఈ దేశంలో చట్టము న్యాయము ధర్మం ఉందని వెళ్తాము. ఏం ధర్మం లేదు, ఎవరు ఆ పనులు చేసింది ఎవరు? మీ అవును, ఇప్పుడు అలాంటి మెసేజ్లు పెట్టింది ఎవరు? అలాంటి మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఏం చేశావు నువ్వు? నేను చెప్పింది అదే, మీకు అర్థం కాలేదా? నేను అట్లాంటి పెట్టినప్పుడు పిలిచి కొట్టేవాడిని నేనైతే మీ పక్కన అదే మీ పక్కే మాడతాను నేను. అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మేము మన వాళ్ళు ఇట్లాంటి అదో పనులు చేస్తున్నారని ఒకటి ఇద్దాము అంటే ఒక అవకాశం నవ్వు మూసుకొని కూర్చోడానికని నీతోటి మాట్లాడి ఇది ఇక్కడ పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళి గొడవల దాకా వెళ్ళకూడదు పీపీఎన్, ఇలాంటివన్నీ వద్దు, సామరస్యంగా ఉందామని నేను చెప్పిన. అంతేగాని మీకు చేతకాని వాళ్ళమని వాళ్ళని కూడా లాక్కపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం పెద్ద సమస్య కాదు. పోలీస్ కేసు పెట్టడం. ఈవెన్ ఎంక్వైరీ అంటే కనపడ్డంలో పిలుచుకొని పోరు, కనపడ్డంలో అంటే కనపడ్డంలో పెట్టింది తీసుకొని పోవడం కాదు. ఇప్పుడు అడుగుతారు కదా, ఇప్పుడు మెసేజ్ రిటర్న్ గా వాట్సాప్ లో అట్లాంటి మెసేజ్లు పెట్టి అడగరా? సరే ఏదో ఒకటి సమాధానం చెప్తారు, అడుగుతారు కదా. ఇప్పుడు నువ్వేమో కొడతాము చేస్తాము, నీకు తెలియదని ఎవరన్నారు?